ఒంగోలు నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడటమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. భవిష్యత్తు జనసేన పార్టీదే. రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం. ప్రజలు ఈ జగన్ ప్రభుత్వానికి బంగాళాఖాతంలో కలపడం ఖాయం. గద్దలగుంట జెండా ఆవిష్కరణ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ వెల్లడి. వివరాల్లోకి వెళ్తే ఒంగోలులోని రాజాపాలనగర్ రోడ్డు వద్ద అబ్దుల్ కలాం గారి విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత పాదయాత్రగా గద్దలగుంట గాంధీ బొమ్మ వద్ద 32వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన చిరంజీవి యువత అధ్యక్షుడు అడుసుబల్లి వెంకట్రావు, జనసేన నాయకులు ఆమంచి రాజేంద్ర, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు మలగా రమేష్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల్, రాయిని రమేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, ఒంగోలు నగర పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల, దండే అనిల్, ఇతర నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో విలీనం చేశారని ఇవాళ పెద్ద వాళ్ళు కాంగ్రెస్లో విలీనం చేస్తే అవి కనపట్ల. ఆ రోజు చిరంజీవి గారు విలీనం చేశారనే దాన్ని అదొక పెద్ద ఇదిగా చేసి చూపించారు. సరే, ఆ రోజు అతను చిరంజీవి గారు ఒక గొప్ప ఆశయంతో వచ్చారు. అవి కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, కారణాల వల్ల కావచ్చు నెరవేర్చుకోలేకపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. వెనకుండి మనం అందరం ఆయన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనకుంది. రెండు, ఇంకో పవన్ కళ్యాణ్ రాడు, గుర్తుపెట్టుకోండి, ఇంకో పవన్ కళ్యాణ్ రాడు. మనం అందరం విమర్శించడం మానిటి మీద ఆయన్ని నమ్మి, కళ్ళు మూసుకొని నమ్మి ఆయన వెంట మనం నడవాల్సిన అవసరం మన మీద, ఆ బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరం నదులు ఎన్నున్నా అవి చివరికి సముద్రానికి చేరాలి. నాయకులు ఎంతమంది ఉన్నా మన నాయకుడు పైన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయి ఉండాలి. వర్గాలు లేకపోతే ఎన్నున్నా సరే మనం రాజీపడి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేదే మన ధ్యేయమై ఉండాలి. దానికోసం ఈరోజు మనం రాజీ పడచ్చు, తగ్గచ్చు. కానీ ఈరోజు ఈ స్థాయికి జనసైనికులని అంటే యువకులు, ఉత్సాహవంతులందరికీ కొన్ని వందల మంది నాయకులయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాబోతుందని తెలియజేస్తున్నాను. కొత్త రక్తం, పాత రక్తం కాదు, ఇది కొత్త రక్తం. కొత్త రక్తానికి నాంది పలికింది జనసేన పార్టీ మాత్రమే. మనం పవన్ కళ్యాణ్ గారిని బలపరుచుకున్నట్టేనే మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఎన్నున్నా సరే, అంతర్గతంగా ఎన్నున్నా మన ఈగోలు మన ఎన్ని పక్కన పెట్టుకొని ప్రశ్నించటం పక్కన పెట్టి నమ్మటం మొదలు పెట్టండి. పవన్ కళ్యాణ్ నమ్మటం నడవండి. మనకున్న అదే అవకాశం ఒకటి. గట్టిగా పట్టు ఉంది అంటే అది కేవలం గద్దలగుంటలో మాత్రమే. 2019కి ముందు పదవులు ఉన్నా లేకపోయినా, కమిటీలు ఏర్పడకపోయినా ఫస్ట్ జెండా ఎగరేసింది ఇక్కడే. ఖచ్చితంగా 2019 ఎలక్షన్స్ లో కూడా అన్ని చోట్ల కంటే గద్దలగుంటలోనే మనకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ 2024లో మనం ఒంగోలు నగరంలో ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో నిలబడిన వాళ్ళకి ఖచ్చితంగా మనం ఓట్లు వేసి ఇక్కడ గెలిపించుకొని, ఎవరైతే భూ కబ్జాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ ఇప్పుడున్న ఎమ్మెల్యే నిద్రపోతున్నాడో అలాంటి ఎమ్మెల్యేని ఇంటికి పంపించేయడానికి మన గద్దలగుంట నుంచే ఫస్ట్ అడుగు పడాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని అందరూ బలపరిచి ఎవరైనా సరే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయాలనుకున్నారు. కాబట్టి ఆ కూటమిని మనం అందరం బలపరిచి వేరే విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా జనసేన పార్టీని గెలిపించకుండా కోరుకుంటూ జై జనసేన. అందరూ ఒక్కసారి జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఈరోజు ఒంగోలు నియోజకవర్గం 32వ డివిజన్ గద్దలగుంటపాలెంలో జెండా వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా హృదయ ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి, వేదిక మందున్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయ నమస్కారాలు.
గత మున్సిపల్ ఎలక్షన్లో గద్దలగుంటలో మనకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. గద్దలగుంట ఎప్పుడైనా సరే జనసేన పట్టున్న గ్రామం ఇది, ఈ ఏరియా. కానీ మనం కొంచెం తప్పించుకుందాం, లేకపోతే జనసేన ఇక్కడ కూడా కావాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఈసారి ఎలక్షన్లో మాత్రం రైజన్ చేసుకోవాలి. ఒంగోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ కలిసి ఎవరు పోటీ చేసి మన దగ్గర గెలిపించుకునే బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు కలయికిది. ఇవాళ రానున్న రోజుల్లో దిశ నిర్ధారణ చేసేది ఈరోజు రాష్ట్రం ఎవరుందంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎందుకంటే ఆ రెండు పార్టీకి ఇవాళ ఇప్పుడున్న ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఇసిగిపోయారు. ఎవరికి ఉద్యోగాలు లేక, సరైన సదుపాయాలు లేక, వసతులు లేక ఎంతో బాధపడిన పరిస్థితి ఈరోజు. కాబట్టి రాబోయే రోజు జనసేన పార్టీని, టీడీపీని కలగని గెలిపించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. కలెక్టర్ ఆఫీసుల దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర, రైతుల రూపంలోను, ప్రభుత్వ ఉద్యోగుల రూపంలోను, కార్మికుల సంఘాల రూపంలోను నడి రోడ్డు మీద అనాథలాగా పడి అలమటిస్తోంది. ఇప్పుడు ఆ అనాథ బిడ్డకి మనమే హక్కును చేర్చుకునే ఆత్మీయులు అని చూపించడం ప్రధాన ఉద్దేశం. ఇవాళ ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ప్రజలందరికీ మనం పర్ఫెక్ట్ పర్సన్స్ ని, మనమే నాయకులమి. పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఇలాంటి సమస్యలన్నింటికీ సొల్యూషన్ చూపించగలడు. అవినీతి లేని అభివృద్ధి పరమైన పరిపాలనను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకెళ్లగలడు. 24లో వైసీపీ రాదు, ఇది ఫిక్స్ చేసుకోండి. అలాగే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం స్థాపిస్తున్నాము అని ప్రజలకు బలంగా తీసుకెళ్ళండి. అప్పుడే ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి జనసేన జెండా పట్టుకుని మనందరికీ సపోర్ట్ చేసి మనల్ని బలపరుస్తారు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉంచుకొని, చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా, పురుషులు మహిళలను భేదాపరాలు చూపించకుండా ప్రతి ఒక్కళ్ళు ఒంగోలు నగరం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన జెండా ఎగిరిద్ది అని బలంగా చెప్పుకునేలాగా మీరందరూ ఇక్కడ బలాన్ని బయట ప్రపంచానికి చూపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు రంగారావు గారికి, నాయశెట్టి బ్రహ్మయ్య గారికి, గదలగుంట యువత హారిక శివ గారికి, సతీష్ గారికి, చెంగల్శెట్టి సుధాకర్ గారికి, చెంగల్శెట్టి రాఘవ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు చిట్టం ప్రసాద్ గారికి, ఇంకా మిగతా వారందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలయికలో ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి వెంటనే గద్దలగుంట ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో జనసేన పార్టీ తీసుకునేద్దని, అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ తీసుకెళ్ళిద్దని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే గద్దలగుంట ప్రాంతానికి చాలా ప్రాచుర్యం ఉంది. చాలామంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా గద్దలగుంట నుంచి వచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువ స్నేహితులు ఉన్నటువంటి ప్రాంతం గద్దలగుంట ప్రాంతం. ఈ రోజుకి కూడా, అంటే వివిధ పార్టీల వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను మావాడు రియాజ్ అని చెప్పి అనుకునేటటువంటి ప్రాంతం గద్దలగుంట ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని నేను ఎప్పుడు విస్మరించను. ముందుగా జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించగానే గద్దలగుంట ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత జనసేన పార్టీ ఇస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అందుకే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ముందుగా గద్దలగుంట నుంచే మొదలు పెడతానని చెప్పేసి అందరికీ మరొక్కసారి జనసేన పార్టీకి మీ అందరి సహకారం ముందు ముందు కూడా ఇలాగే ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం కూడా నడిచి, ఏకదాటిపై నడిచి గద్దలగుంట అడ్డా జనసేన అడ్డాగా మార్చాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా, ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి డివిజన్, ప్రతి చోట కూడా ఎంతో ఉత్సాహంగా మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.